అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలక్ష్మి. నేను ఈరోజు క్రొత్తగా ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్లో హిందీ ఛానల్ ప్రారంభించడానికి కారణం నేను చాలామంది పిల్లల్ని అబ్జర్వ్ చేశాను. వాళ్ళు మిగతా సబ్జెక్ట్స్ కన్నా హిందీలో చాలా పూర్గా ఉన్నారు. కారణం హిందీ వ్రాయటం చదవటం కష్టంగా ఉంది అనడం. దానికి కారణం వారికి వర్ణమాల సరిగా అర్థం కాకపోవడం, అలాగే హిందీ అక్షరాలు సరిగా నేర్చుకోకపోవడం. అందుకని హిందీని ఈజీగా ఎలా నేర్చుకోవాలో నేను నేర్పిద్దామని వీడియో చేస్తున్నాను. ఈరోజు హిందీ బేసిక్ నుండి మొదలు పెడదాం. ఈరోజు మొదటగా వర్ణమాలను నేర్చుకుందాం. అలాగే ఈ వీడియో లాస్ట్లో ఒక హిందీ పదం నేర్పిస్తాను, దానికి మీనింగ్ కూడా చెప్తాను. దీనివల్ల మీరు ఎదుటివారు మాట్లాడే హిందీ పదాలు మీకు అర్థమవుతాయి, మీరు నేర్చుకోండి. సో ఫస్ట్ వర్ణమాల. ముందుగా వర్ణమాల అంటే ఏంటో అర్థం తెలుసుకుందాం. వర్ణ అంటే అక్షరం, మాల అంటే అక్షరాలన్నీ ఒకే లైన్లో ఉండటం. ఒకే లైన్లో ఒక పూలమాల కట్టినట్లుగా లైన్గా రాస్తాం కాబట్టి దీనిని వర్ణమాల అని అంటాం. హిందీ భాష యొక్క లిపి దేవనాగరి లిపి. అలాగే ఈ హిందీ వర్ణమాలని 3 భాగాలుగా విభజించారు. అది ఒకటి స్వర్, రెండవది వ్యంజన్, మూడవది సంయుక్తాక్షర్. వర్ణమాలలో అక్షరాలన్నీ కలిపి 50 ఉంటాయి. ఫస్ట్ స్వర్ అయితే 11 ఉంటాయి. ఆ 2 అమ్ అహ అనేవి 2 కూడా వ్యంజన అక్షరాలు. అలాగే వ్యంజన్ 33. సంయుక్తాక్షరం వచ్చేసి 4 ఉంటాయి. ఈరోజు ముందుగా మనం స్వర్ గురించి నేర్చుకుందాం. స్వర్ ఈజీగా నంబర్స్ యూజ్ చేసి ఎలా రాయాలో ముందుగా మనం నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ స్వర్ 11 ఉంటాయని చెప్పాం కదా. ఫస్ట్ అక్షరం ఆ. 3 ఉంటుంది కదా. నెంబర్ 3ని ఇలా వేసుకుని కొంచెం ఇది పైకి ఇలాని దానికి ఒక స్లీపింగ్ లైన్ ఇచ్చి ఒక స్టాండింగ్ లైన్ యాడ్ చేయాలి. దీన్ని ఆ ఇలా రాసుకోవచ్చు. అదే 3ని ఉపయోగించి రెండవ ఆ రాద్దాం. ఈ విధంగా 3 రాసి దానికి ఒక స్లీపింగ్ లైన్, ఒక స్టాండింగ్ లైన్, అనదర్ స్టాండింగ్ లైన్ యాడ్ చేసి ఆ. అలాగే ఇంగ్లీష్ అక్షరం ఉంటుంది కదా, ఎస్ ఇలా రాసి దాన్ని చిన్న టైల్ లాగా ఇలా ఇచ్చి ఒక చిన్న స్టాండింగ్ లైన్ ఇస్తే ఈ. సేమ్ అలాగే రాసి పైన గుడి పొల్లు అంటాం కదా, దాన్ని అట్లా ఈ దీర్ఘం ఈ అనమాట. నెక్స్ట్ ఊ. ఊ ఇలా రాయాలి. నెక్స్ట్ రెండో ఊ ఇలా. అంతా 3 నెంబర్. ఎక్కువగా స్వరాన్ని కూడా 3 నెంబర్ని యూజ్ చేసి రాసేయచ్చు. అరులు అనేవి తెలుగులో 2 ఉంటాయి కదా, కానీ హిందీలో ఓన్లీ ఒక్కటే ఉంటుంది. దాన్ని అరు అనరు, రీ అని పిలుస్తారు. రీ అంటారు. నెక్స్ట్ 11 నంబర్ 11 యూజ్ చేసి ఏ రాద్దాం. ఇలా 11 వేసి దానికి కొంచెం ఇట్లా క్రాస్ లైన్ ఇస్తే ఏ. అలాగే సేమ్ ఏ ఐ. తెలుగులో చూడండి ఐ అని ఉంటుంది, కానీ హిందీలో 2 అక్షరాలు ఉంటాయి. ఐకి పైన ఒక క్రాస్ లైన్ ఒకటి ఇవ్వాలి, ఐ. అలాగే ఓ. తెలుగులో ఓ అవు ఉంటుంది, కానీ హిందీలో 2 ఉంటాయి. ఓ ఇలా రాయాలి, అవు. నెక్స్ట్ లెటర్ ఇలా 3ని యూజ్ చేసి 2 స్టాండింగ్ లైన్స్ యాడ్ చేసి పైన 2 క్రాస్ లైన్స్ ఇవ్వాలి, అవు. నెక్స్ట్ అలాగే ఆహా అంటే సున్నా విసర్గ అంటాం కదా. ఈ సున్నా విసర్గని హిందీలో ఏమంటామంటే అనుస్వార్ విసర్గ అని పిలుస్తాం. ఈ పైన గీతలు ఉంటాయి కదా, ఈ గీతలు రాస్తున్నామే మనం. ఈ గీతలను ఏమంటామంటే శిరోరేఖ అంటాం హిందీలో. ఈ శిరోరేఖ లేకుండా హిందీ అక్షరాలు రాయడం మనకి రాస్తే వాటికి మనం చూడడానికి కూడా బాగోదు. హిందీ అక్షరాలకి ఈ శిరోరేఖ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఈ స్వర్ ఎన్ని వచ్చినాయి అండి? 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇంతవరకు 11 వచ్చినాయి. ఈ 2 వచ్చేసి వ్యంజన అక్షరాల కిందకు వస్తాయి. అనుస్వార విసర్గ అనేది అవి ఎందుకు వస్తాయో నేను తర్వాత చెప్తాను. ఇవన్నమాట స్వర అక్షరాలు. ఇలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఈ రోజుకి ఈ వీడియో ఇంతేనండి. ఓకే, ఈరోజు మీకు ఒక వర్డ్ నేర్పిస్తానన్నా కదా, హిందీ వర్డ్. అదేంటిదంటే ధన్యవాద్. హిందీలో ధన్యవాద్ అంటే ఇంగ్లీష్లో థ్యాంక్ యూ అని అర్థం.
సో ఈ వర్డ్ నేర్చుకోండి వాళ్ళకి. రేపు ఇంకొక వర్డ్ నేర్పిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దయచేసి మా హిందీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.